హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము టేస్టీ చిలకడ దుంపల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దీనికి ముందుగా చిలకడ దుంపల్ని తీసుకొని స్కిన్ని ఈ విధంగా పీల్ చేయండి. ఈ విధంగా పీల్ చేసుకున్నాక గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. ఈ విధంగా గ్రేట్ చేసుకుంటాం కదండి, మనకు ఇలా కొబ్బరి తురుములాగా వస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక వైపు పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ కాజు, బాదం, పిస్తా అలాగే ఎండు ద్రాక్షలను వేయించుకుంటున్నాను. ఇలా కలుపుతూ దూరగా వేగాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న చిలకడ దుంప తురుముని ఇందులోకి వేసుకోండి. ఈ విధంగా కలుపుతూ రోస్ట్ చేసుకోండి. అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా చక్కగా కలపడం వలన మనకు పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ టైంలో కొద్దిగా ఎక్కువసేపు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చిక్కటి పాలను వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోండి. షుగర్కి బదులుగా బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లం అయితే ముందుగా కరిగించి తీసుకోండి. ఇలా చక్కగా ఉడుకుతుంది కదండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, ఇందులోకి వేసుకోండి. అంతే అండి, టేస్టీ చిలకడ దుంప పాయసం రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.